తెలంగాణలో పలు జిల్లాలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక, మిరుదొడ్డి గ్రామాల్లో రైతులు పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి లైన్లలో నిలబడ్డ యూరియా అందక రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వేసిన పంటలను కాపాడుకోవడానికి యూరియా కోసం అర్ధరాత్రి కార్యాలయాల దగ్గర పడిగాపులు కావాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏదో ఒకటి చెప్పాలి. సిద్దిపేట జిల్లా దుబ్బాకకు యూరియా లారీ వచ్చిందని తేలడంతో రాత్రి నుంచే రైతులు క్యూ లైన్ కట్టారు. ఎలాగైనా యూరియా తీసుకువెళ్లాలి అనే ఉద్దేశంతో ఇల్లు పిల్లలను వదిలేసి రాత్రి 9 గంటల నుంచి రైతులు పదుల సంఖ్యలో చేరుకుని కార్యాలయాల వద్దే నిద్రిస్తున్నారు. కనీసం ఒక్క బ్యాగ్ అయినా దొరుకుతుందో లేదో అని చెప్పి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుభాష్ నాడి తెలుసుకుందాం. సుభాష్, తెలంగాణలో యూరియా దొరక్క రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో అర్ధరాత్రులు కూడా షాపుల ముందు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. సో దీనికి సంబంధించి మరి అధికారులు ఏం చెప్తున్నారు? నీలిమ, సిద్దిపేట జిల్లాలో యూరియా కొరత తీవ్ర స్థాయికి చేరిందని చెప్పొచ్చు. ప్రధానంగా జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో రైతులు యూరియా కోసం ప్రతిరోజు గంటల తరబడి పిఎస్సిఎస్ కార్యాలయాల ఎదుట బారులు తీరిన దృశ్యాలు మనం రోజు చూస్తున్నాము. రోజు కూడా గొడవ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఇటు జిల్లా అధికారులు యూరియా కొరత లేదని చెప్తున్నప్పటికీ కూడా యూరియా కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున రైతులు బారులు తీరడం, గొడవలు పడడం, అధికారులను నిర్బంధించిన సంఘటనలు కూడా సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకున్నాయి. ప్రధానంగా దుబ్బాక, మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామాల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని చెప్పొచ్చు. దుబ్బాకలో 2 లారీలు యూరియా వస్తుందని తెలవడంతో నిన్న అర్ధరాత్రి నుంచే రైతులు పదుల సంఖ్యలో అక్కడికి చేరుకొని రాత్రి అక్కడే నిద్రపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా ఒక్క సంచి యూరియా అయినా సరే దొరక్కపోతుందా అనే ఉద్దేశంతో పిల్లా పాపలను వదిలేసి కొంతమంది తమ పిల్లా పాపలను వెంట తెచ్చుకొని అర్ధరాత్రి కార్యాలయం వద్దకు చేరి అక్కడ తమ వస్తువులను లైన్ లో పెట్టేసి అక్కడే నిద్రిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 2 సంచులో ఒక సంచో దొరికితే వేసిన పంటలను కాపాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో రైతులైతే పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు జిల్లా అధికారులు యూరియా కొరత లేదని చెప్తున్నప్పటికీ కూడా రైతులకు మాత్రం యూరియా అందని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు బీజేపీ కావచ్చు, అటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటున్నారే తప్ప తమకు యూరియా అందించడం లేదని చెప్పేసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసిన పంటలు కాపాడుకోవడానికి ఖచ్చితంగా యూరియా అవసరం ఉంది. ఈ సమయంలో మాకు యూరియా దొరకకపోతే పంటలు మొత్తం నాశనమయ్యే పరిస్థితి ఏర్పడింది. యూరియా సాధారణ రైతులకు అందడం లేదని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు. నాయకులు తమకు కావాల్సిన యూరియాను తామే మళ్లించుకుంటున్నారన్న ఆరోపణలు, తీవ్రస్థాయి ఆరోపణలు కూడా రైతులు చేస్తున్న పరిస్థితి సిద్దిపేట జిల్లాలో కనిపిస్తుంది. నీలిమ.